When you lose the peace in your heart, the referee is blown a whistle. You must stop. నీ హృదయంలో ఈ సమాధానం నువ్వు పోగొట్టుకున్నావు అంటే దాని అర్థం ఏమిటంటే ఈ రెఫరీ విజిల్ ఊదారనమాట, ఆగిపోమని. That means he is saying something is wrong in your life. అంటే వెంటనే అంటున్నారు నీ జీవితంలో ఏదో తప్పుంది. It's your conscience the Holy Spirit speaks through. మీ మనస్సాక్షిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటారు. I'll give you an example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Supposing in your office, ఒకవేళ మీ ఆఫీస్లో you're signing some form to get some money. ఏదో కొంత డబ్బు పొందడానికి ఒక ఫార్మ్ మీద మీరు సంతకం పెడుతున్నారు, దరఖాస్తు. And in order to get some more money, you write some false statements in that form. ఇంకా కొంచెం ఎక్కువ డబ్బు కావాలని ఒక తప్పుడు సమాచారాన్ని ఆ దరఖాస్తులో రాస్తారు. See, for example, you travel somewhere and the company gives you a travel allowance. ఉదాహరణ చూడండి, మీరు కంపెనీ తరపున ఎక్కడో ప్రయాణం చేస్తున్నారు, అందుకని కంపెనీ వాళ్ళు ఆ ట్రావెలింగ్ అలవెన్స్ అని ఆ డబ్బు మీకు ఇచ్చేస్తారు. Or the ticket fare. లేకుంటే మీరు ఎంత టికెట్ కొనుక్కున్నారో ఆ డబ్బు ఇచ్చేస్తారు. You put more than what you paid in the train. ఆ ట్రైన్ లో మీరు ఎంత ఖర్చు పెట్టారో దానికంటే ఎక్కువ డబ్బు రాస్తున్నారు దీంట్లో. And as you're going to sign that form, మీరు ఆ దరఖాస్తు సంతకం పెడుతుండగా the referee blows a whistle in your heart. మీ హృదయంలో రెఫరీ విజిల్ ఊదాడు. There's no peace there. అంటే ఇక్కడ సమాధానం లేదు. But you say, keep quiet, I'm going to sign it. మీరేమంటారంటే నువ్వు ఊరుకో, నువ్వు మాట్లాడుకో అని మీరు సంతకం పెట్టేస్తారు. I can make some money here. ఇక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది. Some Christians do that. చూడండి, కొంతమంది క్రైస్తవులు అట్లా చేస్తారు. And it never goes well in their life. వాళ్ళ జీవితంలో ఇలా చేస్తూ పోతున్నట్టయితే ఎప్పుడు కూడా సరైన పరిస్థితులు ఉండవు. They did not listen to the whistle of the referee. ఎందుకంటే ఆ రెఫరీ వేసేటటువంటి ఇలా విజిల్నే, అంటే లోపల వచ్చే మనస్సాక్షిని వీళ్ళు వినడం లేదు.